ఇవాళటి కథలో నేటి తల్లిదండ్రుల ఆలోచనలు, వాళ్ళ చింతలు తెలుసుకోవడానికి ఒక గురువు గారు కులం, మతం, పేద, గొప్ప అందరినీ ఒక చోట చేర్చి, చూడండి, మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు జీవించాలనుకుంటున్నారో దానికి గల కారణమేమిటో ఒక చీటీలో రాసి ఈ కుండలో వేయండి. అలాగే తల్లిదండ్రులు లేని వ్యక్తులు రాసిన చీటిని ఇంకొక కుండలోంచి తీసుకోండి అని చెప్పారు. వచ్చిన వాళ్ళందరూ గురువుగారు చెప్పినట్టే చేశారు. చాలా మంది తల్లిదండ్రులు రాసింది ఏంటంటే, నా పిల్లల కోసమే నేను జీవించి ఉన్నాను, నాకు ప్రాణం పైన ఆశ లేదని, పిల్లలు పెరిగి పెద్దయ్యేంత వరకే నేను జీవిస్తే చాలని, నా కూతురికి పెళ్లి జరిగేంత వరకు ఉంటే చాలని ఒకరు, నా కొడుకు ప్రయోజకుడయ్యేంత వరకు శ్వాస నడిస్తే చాలని ఇంకొకరు చాలా మంది రాశారు. తల్లిదండ్రుల అభిప్రాయాన్ని తెలుసుకున్న గురువు గారు తల్లిదండ్రులు లేని పిల్లలు రాసిన లేఖలు ఒక్కొక్కటి చదవమన్నాడు. మొదటిది, తడబడుతున్న అడుగులకే నడక నేర్పిన మీరు ఎదిగాక తప్పటడుగు వేస్తుంటే ఒట్టు వేసి ఆపకుండా నువ్వు, తిట్టి ఆపకుండా నాన్న ఎందుకు లేరమ్మా అని జైలులో ఉన్న ఒక ఖైదీ రాశాడు. మీరు సంపాదించిందంతా ఖర్చు పెట్టి నన్ను సంపాదించే స్థాయికి పెంచి రేకుల ఇంటిలో ఉన్న ప్రశాంతత లక్షలు ఈఎంఐ కట్టే ఇంటిలో లేదని చెప్పుకోవడానికి మీరు ఎందుకు లేరు నాన్న అని ఒత్తిడిలో పనిచేసే ఒక ఉద్యోగి రాశాడు. చెడు చూపు పడకుండా, ఏ దిష్టి తగలకుండా పెంచిన నువ్వు ఇప్పుడు స్నేహం, ప్రేమ, పెళ్లి పేరిట నమ్మించి మోసం చేసే వాళ్లతో పోరాడుతుంటే తోడు ఎందుకు లేవమ్మా అని వైద్యం చేయించుకుంటున్న ఒక మానసిక రోగి అడిగింది. స్త్రీగా ఏ చిన్న సాయం కోరినా ఆశగా శరీరం వైపు చూసే ఈ పైశాచిక సమాజంలో కళ్ళతో కొండంత ధైర్యం నింపే నువ్వు ఎందుకు లేవు నాన్నా అంటూ ఒక అమాయక అమ్మాయి రాసింది. సమాజంలో నన్ను దోషిని చేసి సంఘం నాపై చెడ్డవాడిగా ముద్ర వేస్తే, లేదు నా కొడుకు మంచివాడే అని జడ్జిగారుని మించిన తీర్పు చెప్పడానికి నువ్వు లేనందుకే నేను చనిపోతున్నానమ్మా అని న్యాయం దొరకని ఒక యువకుడు రాశాడు. నేటి తల్లిదండ్రులు చాలా కఠినమైన వారు. పిల్లలు పెళ్లి, ఉద్యోగం వరకే మా బాధ్యత అనుకుంటున్నారు. కానీ కన్నవాళ్లు చనిపోతే కంట చెమ్మ కూడా రాని ఎంతో మంది వారి విలువ తెలిసాక ఎవరి కంటబడకుండా ఎంత ఏడుస్తారో వాళ్ళకెప్పటికీ అర్థం కాదు. అమ్మా నాన్నలు పిల్లల పెళ్లి, ఉద్యోగం వరకే కాదు, నిజమైన అవసరం వాళ్ళు ఎదిగాకే కావాలి. కథ వినడమే కాదు, కథ కొన్ని ఫాలో కూడా చేయాలి మరి.